ఏమైంది? మా ఆయన సార్ మిడ్ నైట్ బార్లో ఉన్నాడంట. ఫోన్ చేశాడు. మిట్ట మధ్యాహ్నం మిడ్ నైట్ బార్లో ఏం చేస్తున్నాడు? మా ఆయన పండు తాగుబోతు సార్. పచ్చి తాగబోతు కదా అంటారు. అంటే కొత్తలో పచ్చి తాగుబోతూ తాగి తాగి పండయ్యాడు. చంటి పిల్లాడి చేతిలో పాల సీసా ఉన్నట్టు మా ఆయన చేతిలో క్వార్టర్ సీసా ఎప్పుడూ ఉండాలి సార్. లేకపోతే ఏడుస్తాడా? కాదు, ఏడిపిస్తాడు. సాడిస్టా? కాదు, మూడిస్టు. మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు తాగుతూనే ఉంటాడు. తర్వాత పడుకుంటాడా? మళ్ళీ మార్నింగ్ షాపులు ఎప్పుడు తీస్తారని వెయిట్ చేస్తూ ఉంటాడు. వేలకు వేలు బార్లలో బిల్లులు కట్టాలంటే ఎలా సార్? ఇప్పుడు మీరున్నారు సార్, పాత కంపెనీలో మానేసి మా కంపెనీలోనే ఎందుకు జాయిన్ అవుతున్నావు అని అడుగుతారు సార్. అవును, ఎందుకు జాయిన్ అవుతున్నావు? వాళ్ళిచ్చే 50,000 ఎక్కడ సరిపోతాయి సార్? మినిమం 70,000 ఉండాలి. 70,000? 70,000? లేదంటే మా ఆయన డైలీ బీటింగ్ సార్. కొడతాడా? తాగి పడతాడు, లేచి కొడతాడు. అయ్యో. ఇప్పుడు మీరు 70,000 ఇస్తారు, ఓకే, కానీ మా కంపెనీయే ఎందుకు అని మీరు అడగొచ్చు. అవును, వై మై కంపెనీ? ఇక్కడ అటుకుల హరిశ్చంద్ర ప్రసాద్ అని ఒక దేవుడున్నాడంట సార్. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే కర్చీఫ్తో కళ్ళు తుడిచి మరీ జాబ్ ఇస్తాడంట సార్. గుడి లేని ఆ దేవుడి గురించి చెవులతో వినటమే గాని కళ్ళతో చూసింది లేదు సార్. అటుకుల హరిచంద్ర ప్రసాద్ నేనే. అంటే నా దేవుడు మీరేనా? ఇంతసేపు నేను నా దేవుడితోనేనా మాట్లాడింది? చాలు, ఇంకా నాకు జాబ్ రాకపోయినా పర్వాలేదు, నా దేవుణ్ణి నేను చూశాను. ఈ ఆనందంలో మా ఆయన 4 దెబ్బలు ఎక్కువ కొట్టినా పర్వాలేదు. ఇంకా మీ ఆయన నేను కొట్టాడు. ఎందుకు? ఎందుకంటే ఈ జాబ్ నీదే కాబట్టి. బావని అడ్డం పెట్టుకుని జాబ్ కొట్టిందని తెలిస్తే నిజంగానే తాగుబోతు అయిపోతాడేమో. జాబ్ ఎలా వచ్చిందని అడుగుతుంటే భూత వైద్యురాలా గాల్లో చూసి మాట్లాడుకుంటావేంటి? అది నాకేం తెలుసు, అక్కని అడుగు. ఏంటే నన్ను అడగమంటున్నావు? నా గురించి నీకు మొత్తం తెలుసు కదా, నువ్వే చెప్పే. ఇదొకటి సీన్ తెలుసుకోకుండా డైలాగ్ వేసేస్తుంది. బావా నీకు జాబ్ ఎలా వచ్చిందని అడుగుతున్నాడు, చెప్పు. జాబ్ ఎలా వచ్చింది? ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే వచ్చింది. ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఫేస్ చేసిందంట. అదంతా కాదు, జాబ్ వచ్చిందా లేదా అది ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి నేనేం చేస్తున్నాననేది ఇంకా ఇంపార్టెంట్. ఏం చేస్తావు? వెయిట్. ఒరే అంజీ. చెప్పండి అమ్మాయి గారు. ఒరే, నా లగేజ్, మేకప్ కిట్ నాకు సంబంధించిన పక్క రూమ్ కి షిఫ్ట్ చేయరా. ఎందుకు? మార్నింగ్ ఆఫీసులో వర్క్ చేయాలంటే నైట్ అంతా నిద్రపోవాలిగా. బాబు గొట్టం, నైట్ అంటే చాలు వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తారు. నేను చెప్పేది దాని గురించి కాదు, మీరు పెట్టే గురక్ గురించి. ఇప్పుడు ఇంతకు ముందంటే ఒకటే జాబ్ కాబట్టి, ఒకటే శాలరీ కాబట్టి, ఒకటే బెడ్రూమ్. ఇప్పుడు 2 జాబులు కాబట్టి, 2 శాలరీలు కాబట్టి, చెరొక బెడ్రూమ్. అబ్బా, అది టేబుల్ కాదురా, ల్యాప్టాప్. నా బతుకు ఈగలు దోమల్లా అయిపోయింది. ఈగలు దోమలేంటి? ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు ఈగలు వాయించేస్తూ ఉంటే, సాయంత్రం 7 నుంచి మళ్ళీ ఉదయం 7 వరకు దోమలు వాయించేస్తా. మార్నింగ్ షిఫ్ట్ అంతా నా ల్యాప్టాప్, నైట్ షిఫ్ట్ అంతా నీ ల్యాప్టాప్. ఏక వాయింపు అయిపోతుంది ఇక్కడ. నువ్వేమో బండల మీద పాకే తొండలాగా ఆ ఏళ్ళకున్న కట్లు తీయు ఎదవక్కొండ మొహం నువ్వును. ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వాళ్లే చలికాలంలో సూర్యుడి కోసం ఎదురు చూస్తారు. ఈ రోజు నన్ను తిట్టిన మీరే ఏదో ఒక రోజు నన్ను మెచ్చుకుంటారు చూడండి. కొంచెం ఓపిక పట్టాలి రాజా. ల్యాప్టాప్ ఇచ్చి కొట్టానంటే మొహం మరతగాజే అయిపోద్ది. కాలిపోయి ఉన్నాను, కౌంటర్లు కొట్టుకో. రే, ఎక్కడో ఏదో కాలిపోతుందంట, ఇల్లు నిలబడరా. కాలట్లేదా? ఈడొకడు అంతర్వ్యత్యాసంలో అగరత్తలు అమ్ముకునే వాళ్ళు ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. నీకే ఫోను. ఫోన్లే కదా, లిఫ్ట్ ఇస్తే పాకెట్లో ఉన్న పర్స్ కొట్టేసిందంట. ఇదొక ఎక్స్ట్రా సర్వీస్ ఏంటి మాకు? దేవుడికి దండాలు. ఇదే మరి వారంటింగ్. దండాలు. ఎందుకమ్మా ప్రతిసారి నేను దేవుడిని నాకు గుర్తు చేస్తా ఉంటావు? ఇంకా వారంటింగ్. గ్రైండర్ కొంటే గరిట ఫ్రీగా ఇచ్చినట్టు జీతం ఇచ్చిన జీవితాన్ని నిలబెడుతున్నారు. మీరు దేవుడు కాక ఇంకెవరు బాస్? అవుననుకో. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారు నా దేవుడు? అదేనమ్మా, నీకు పంపిన మెయిల్ నుండి కస్టమర్ రిపోర్ట్స్ పుల్ చేసావా? ఎప్పుడు అయిపోయింది బాస్? రాకెట్ కి రాకెట్ అని పేరు తీసేసి రాజ్ కుమార్ అని పెట్టాలి. అంత ఫాస్ట్ అమ్మా నువ్వు. కష్టపడి హీరో ఫైట్ చేసి బొక్కల నీర కొట్టుకుంటే అవార్డు హీరోయిన్ కి ఇచ్చారంట. ఈడో పెద్ద ఆస్కార్ అవార్డు డొనేటర్ మరి. అంతా మీ చలవ బాస్. కొండ సెలవు మొహం నువ్వు. నువ్వు కంప్లీట్ చేసిన వర్క్ అంతా నాకు హెచ్ఎస్ కి సీసీ పెట్టి పంపించమ్మా.
అమ్మా ఏమైందమ్మా? కొట్టద్దండి, మీరెంత కొట్టినా ఒక్క రూపాయి కూడా ఇవ్వనండి. పొద్దు పొద్దున్నే తాగితే మీ లివర్ లిక్కర్ తో నిండిపోయి ఏదో ఒక రోజు ప్రెషర్ కుక్కల టపీమని పేలిపోయిందండి. అబ్బా! కాలుతో తన్నుతండి. ఏమండి ఏమండి నా మాట వినండి, డబ్బులు లాక్కోకండి. ఏమండి ల్యాప్టాప్ అండి, నా జీవితం అండి, తీసుకెళ్ళొద్దండి. పాప మీ పిల్ల నా తాగుబోతు మూడు మళ్ళీ కొడుతున్నట్టున్నాడే. ఏమండి 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 హలో బాస్, అది వద్దమ్మా నువ్వేం చెప్పొద్దు. మీ ఆయన నిన్ను కొట్టిందంతా నా కళ్ళకు కట్టినట్టు కనిపించిందమ్మా. కసాయి లాంటి నీ మొగుడు కూడా ఒక మగాడాన్ని తలుచుకుంటుంటే సాటి మగాడుగా నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా. చెయ్యి. సెప్టిక్ ట్యాంక్ లో దూకి చచ్చిపోయావా? నువ్వెందుకమ్మా ఏడుస్తావు? ఏదో ఒక రోజు నీ విలువ తెలుసుకొని నీ భర్త నీ కాళ్ళ మీద పడి బోరున ఏడుస్తాడు చూడు. నువ్వేం భయపడు, మన కంపెనీ నీకెప్పుడు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ బాస్. అది వర్క్ ఆ నీకు వీలున్నప్పుడే పంపు. ఫస్ట్ ఫస్ట్ యు టేక్ రెస్ట్. ఓకే ఆల్రెడీ రెస్ట్ లో ఉండరా? చెప్పరా. ఓకే బాస్. ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏంటి నేను తాగుబోతున్నా? ఏదో రోజు నాడు నీ కాళ్ళ మీద పడతానా? పడితే బానే ఉంటది అనుకోండి. ఏంటే అది హస్బెండ్ క్యారెక్టర్. మరి నేనెవరు? రబ్బర్ బ్యాండ్. కరెక్ట్. అది ఇంత యాక్టింగ్ చేయబట్టే కదా ఆయన వర్క్ గురించి అడగలేదు. అవును, అదొకటి ఉంది కదా. ఏంటి రిపోర్ట్స్ పుల్ చేసావా అంటే ఎప్పుడో అయిపోయింది అంటున్నావు. అదెవడు చేస్తాడే? మీరే. అయిపోయింది నేను చెప్పాక పంపించబోతే అనుమానం వచ్చేస్తుందండి. మరి నా వర్క్ ఎవడు చేస్తాడే? అది కూడా మీరే. చెప్పండి బాస్. ఏమయ్యా ప్రాజెక్ట్ ఏమైంది? నీ బొంగుల ప్రాజెక్ట్ అవుతుంది బాస్. రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తా. రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తావా? ఏంటి నువ్వు మాట్లాడేది? నీకు అసలు బుద్ధుందా? వారం రోజుల నుంచి అప్డేట్ చేస్తున్నా, డైలీ డీలేనే. వర్క్ చేస్తున్నావా, ఇంట్లో వంట చేస్తున్నావా? 10 years ఎక్స్పీరియన్స్. ఏ లాభం? కొత్తగా జాయిన్ అయిన రాజ్ కుమార్ చూసి సిగ్గు తెచ్చుకో. ఎంత మాట అన్నవరా ఎలుగు పంట. రేపటి కల్లా వర్క్ కంప్లీట్ అవ్వలేదో అలాగే రాజ్ కుమార్ సీసీ పంపుద్ది. కరెక్షన్స్ ఏమైనా ఉంటే చూసి అవి కూడా నాకు పంపు. యూజ్లెస్ ఫెలో అని. డ్రైనేజ్ లో పడ్డ డాగులు అయిపోయింది నా పొజిషన్. రేపటి కల్లా వర్క్ కంప్లీట్ చేయలేదు అంట. పైగా రాజ్ కుమార్ సీసీ పంపుద్ది, దాన్ని కరెక్ట్ చేసి నీకు పంపించాలరా. బొంగు పంపుద్దిరా, అది కూడా నేనే చేయాలరా. కొండాపూర్. నేనేమన్నా క్యాబినెట్ డాన్స్ చేస్తున్నానంటే కాలు మీదేసి కూర్చున్నావు. వెళ్ళి నీ ల్యాప్టాప్ తీసురా. చెప్పేది నీ ల్యాప్టాప్ తీసురా. ఏడిపించేస్తా.